గేమ్ చేంజర్ సినిమా పైరసీ జరిగిందంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ గేమ్ చేంజర్ టీమ్ సైబర్ క్రైమ్ స్టేషన్లో కంప్లైంట్ లాంచ్ చేయడం మనందరికీ తెలిసిందే. ఈ ఇష్యూని అందరూ కూడా గేమ్ చేంజర్ సినిమా, దాని బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్, ఫ్యాన్ వార్స్ అండ్ దేర్ రెపర్కషన్స్ ఈ యాంగిల్లోనే చూస్తున్నారు కానీ అసలు ఈ యాంగిల్ మర్చిపోతున్నారు. గేమ్ చేంజర్ పైరసీకి పాల్పడ్డ 45 మంది ముఠాపై కంప్లైంట్ లాడ్జ్ చేయించారు. ఈ 45 మందిలో అత్యధిక శాతం ఎన్టీఆర్ ఫ్యాన్సే. స్వయంగా రామ్ చరణ్ గారే ఈ కంప్లైంట్ కు పూనుకోవడంతో ఆయన ఎన్టీఆర్ గారి పైన కూడా ఎంత ఆగ్రహంతో ఉన్నారో దీనిని బట్టి మనకు స్పష్టం అవుతోంది. ఇక్కడ అన్నింటికంటే ముఖ్య విషయం, ఇద్దరు మిత్రుల స్నేహం చెడింది. ఇందుకు కారకులు ఎవరు అంటే అందరూ కూడా ఎన్టీఆర్ గారి వైపే వేలెత్తి చూపిస్తున్నారు. RRRలోని నాటు నాటు పాటలో కథ ప్రకారం ఎన్టీఆర్ గారు చాలా అసూయగా రామ్ చరణ్ గారి కేసి చూస్తారు. అటువంటిదేమైనా నిజ జీవితంలో కూడా ఎన్టీఆర్ గారిలో ఉందా అనే అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ట్రోల్స్ వేరు, క్రైమ్ కు పాల్పడడం వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఒక హీరో ఫ్యాన్స్ మరొక హీరో ఫ్యాన్స్ ని ట్రోల్ చేసుకోవడం అనేది సినిమా పుట్టిన నాటి నుండి ఉంది. ఇదేమీ కూడా కొత్త కాదు. కానీ గేమ్ చేంజర్ విషయంలో జరిగిందేంటి? చాలా ఆర్గనైజ్డ్ గా క్రైమ్ జరిగింది. గేమ్ చేంజర్ HD క్వాలిటీతో ఉన్న వీడియోలను లీక్ చేశారు. వాటిని మిలియన్ల కొద్దీ జనాలు డౌన్లోడ్ చేసుకున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆ వీడియోలు లీక్ అయినట్లుగా స్క్రీన్ షాట్లు దర్శనం ఇస్తున్నాయి. ఎవరో PR అట YNAGK8 అనే అకౌంట్ ఏదో రన్ అవుతోంది, అతడే మెయిన్ కల్ప్రిట్ అని కూడా అంటున్నారు. అది అలా ఉంచితే ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్ ఏమిటంటే ఎన్టీఆర్ గారు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఎందుకు తన ఫ్యాన్స్ ని కంట్రోల్లో పెట్టలేకపోతున్నారు? అలా సైలెంట్ గా ఉంటే ఆయనే ఇదంతా ఆర్గనైజ్డ్ గా చేయిస్తున్నారనే అనుమానాలు కూడా వస్తాయి కదా. ఏదేమైనా ఈ ఇష్యూ వల్ల రామ్ చరణ్ గారికి లాభమే జరిగింది కానీ నష్టం జరగలేదని పరిశీలకులు అంటున్నారు. లాభం ఏమిటంటే ఇక నుండి రామ్ చరణ్ గారు జాగ్రత్త పడతారు. సైబర్ నేరాలకు పాల్పడే వారిని ముందుగానే గుర్తిస్తారు. పటిష్టమైన PR నెట్వర్క్ నిర్మించుకుంటారు. మరొక లాభం ఏమిటంటే ఎన్టీఆర్ గారు అంటే ఏమిటో తెలిసొచ్చింది. ఆయన దగ్గర ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది.